నిజామాబాద్లో ఒక జంట డబ్బులు సంపాదించడానికి రాంగ్ వేని వెతుక్కున్నారు. హనీ ట్రాప్ చేసి వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేసి వారి దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు. ఇదంతా కూడా నిజామాబాద్ బైపాస్ రోడ్ దగ్గర జరుగుతుంది. అయితే పోలీసులు నిఘా పెట్టి వారిని రీసెంట్గా పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి కొన్ని కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. నాందేడ్ ఆ విలేజ్కి సంబంధించి మహారాష్ట్ర స్టేట్ వైఫ్ అండ్ హస్బెండ్ నిజామాబాద్కి వలస వచ్చారు. ఇక్కడ ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో డబ్బులు సంపాదించాలని చెప్పి వారు ఏం చేశారంటే నైట్ టైం అర్ధరాత్రి వేళ 12, 1 గంట 2 ఆ టైంలో ఈ నిజామాబాద్ బైపాస్ రోడ్ దగ్గర వాళ్ళ భార్యను నిల్చోబెట్టి, అంటే ఒక వ్యభిచారి ఎట్లయితే నిల్చుంటుందో ఆ రకంగా భార్యని నిల్చోబెట్టి అక్కడికి వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, మీ రేట్ ఎంత, మీరు వస్తారా రారా అని చెప్పి. సో అలా ఆమె నిల్చోబెట్టి ఆమెతోటి ట్రాప్ చేపిస్తున్నాడు. ఒక అమౌంట్ మాట్లాడుకుని ఇంత అయితే నేను వస్తాను, ఎక్కడికి వెళ్దాం అంటే అలా పొదల్లోకి వెళ్దాం, లేదంటే దగ్గరలో రూమ్ ఉంది, లేదంటే దగ్గరలో హోటల్ ఉంది, ఇలా మాట్లాడుకుని వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ పర్సన్కి తెలీదు ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది, ఒక పర్సన్ ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడని అతనికి తెలీదు. సో తర్వాత తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ అట్లా వారు కలవడానికి ట్రై చేస్తున్న టైంలో సడన్గా భర్త ఏమీ తెలియని అమాయకుల్లాగా, లేకపోతే ఏదో జరిగిపోతున్న భార్యని ఏదో చేసేస్తున్నానన్న ఫేస్ పెట్టేసి వెంటనే వచ్చి వాళ్ళకి షాక్ ఇస్తాడు. అక్కడ ఉన్న వ్యక్తి నిజంగానే షాక్ అయిపోతాడు. అక్కడికి వచ్చి నువ్వు నా భార్యని ఏం చేస్తున్నావు, ఇతనితో నీకు పని ఏంటి, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇట్లా అతను క్వశ్చన్ చేస్తే అయ్యో నాకేం తెలియదు అంటే ఇతను నన్ను పాడు చేసేస్తున్నాడని చెప్పేసి ఆమె నటించడం. దాని తర్వాత ఇదంతా కూడా నేను రికార్డ్ చేసా, పోలీస్ స్టేషన్కి వెళ్తా, నువ్వు నా భార్య పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించంటూ నీ పైన రేప్ కేసు పెడతా అంటూ కూడా బెదిరిస్తాడు భర్త. సో దీంతో ఈ భార్య భర్తల మధ్య మనకెందుకురా బాబు గోళ అని చెప్పి చాలామంది వారి బంగారం, వారి ఫోన్లు, అలాగే వారి దగ్గరున్న డబ్బు, పర్సులో ఎంత ఉంటే అంత డబ్బు, లేదనుకో దగ్గరలో ఎక్కడైనా ఏటీఎం ఉంటే అక్కడికి వెళ్ళి డ్రా చేసి ఇచ్చి మరి వెళ్ళారు. అంటే బండి ఏదైతే వెహికల్ తీసుకొస్తారో అది వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు డ్రా చేసి మళ్ళీ వెనక్కి వచ్చే డబ్బులు ఇచ్చి వెళ్ళే పరిస్థితిని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా కొన్ని లక్షలు హనీ ట్రాప్ చేసి చాలామంది దగ్గర దండుకున్నారు. అయితే ఈ విషయం కాస్త పోలీసులకి తెలిసింది. సో వీళ్ళని పట్టుకోవడం ఎలా, పక్కా ప్రణాళికతో పోలీసులు ఏం చేశారంటే సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా ఎక్కడైతే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళు ఈ దందాలకి పాల్పడుతున్నారు. సో కొన్ని ఏరియాస్లో సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా పెట్టి రీసెంట్గా వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. రైట్, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు నేను ఎవరైతే ఈ నాందేడ్ సిటీకి సంబంధించి మహారాష్ట్ర వాసులు ఎవరైతే ఉన్నారో వారు నిజామాబాద్ బైపాస్ రోడ్ దగ్గర చేస్తున్న ఘనకార్యాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ చేయించారు. అదంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. చూసారా, ఇక్కడ ఎల్లో సారీ కట్టుకుని ఒక మహిళ నిలబడుతుంది. ఈ పక్కన ఒకడు ఉన్నాడు చూసారా, ఇతను ఏమీ తెలియని అమాయకుల్లాగా ఏదో అక్కడ ఒక పని మీద వచ్చినట్టు ఆ షాప్ దగ్గరికి అట్లా నటిస్తూ ఉంటాడు. సో ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కేపీహెచ్బి కావచ్చు, లేదంటే ఇక్కడ కృష్ణనగర్ కావచ్చు, ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఇటువంటి జరుగుతూ ఉంటే పోలీసులు రీసెంట్గా వీటిపైన కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలానే ఒక వ్యక్తి నిజంగానే ఆమె ఒక వ్యభిచారి ఏమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో దాని తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక అమౌంట్ మాట్లాడుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ఆమె. సో చూసారా, ఇక్కడ వ్యక్తులు ఏమీ తెలియని అమాయకుల్లాగా అక్కడ తిరుగుతాడు. సో ఒక వ్యక్తి అక్కడ ఫోన్లో వీడియో తీస్తూనే ఉంటాడు ముందు. అంటే ఆ వీడియో ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు పారిపోతే వాడికి ఎట్లా బెదిరిస్తారంటే నువ్వు ఇక్కడ జరిగింది ఎక్కడైనా చెప్తే ఈ వీడియో బయట పెడతాం, లేదా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోని బయట పెడతాం, ఇలా అతన్ని బెదిరించి డబ్బులు గుంజుకుంటారు. చూడండి, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో అంటే నిజామాబాద్లోనే కాదు, ఇటు హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్లో ఇటువంటి దందాలకి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి.
సో కూకట్పల్లిలో ఏంటంటే అందరికీ తెలుసు కేపీహెచ్పి మెట్రో దగ్గర ఎవరో ఉంటారని చెప్పి వాళ్ళని బుక్ చేసుకుంటారని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి బ్యాచ్ల కింద బళ్ళ మీద వెళ్ళి నైట్ 1 గంట నుంచి 2-3 వరకు కూడా అక్కడ తిరిగి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని చాలామంది వస్తూ ఉంటారు. సో రీసెంట్గా అలాంటిదే ఒకటి జరిగింది. అదేంటంటే ఒక గ్రూప్ ఒక పర్సన్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేశారు. వారికి హైదరాబాద్ గురించి పెద్ద తెలీదు. వీళ్ళు ఏంటంటే కేపీహెచ్పి గురించి రీల్స్ చూసారు ఇన్స్టాగ్రామ్లో. సో దీంతో నైట్ టైం అక్కడికి వెళ్ళి ఒక పర్సన్ని మాట్లాడుకుని ఆటోలో ఆ యూత్ని వారికి సంబంధించిన ఒక రూమ్ తీసుకొచ్చారు. సో వారికి తెలియదు ఏంటంటే ఆ యూత్తో పాటు వారి గ్యాంగ్, దందాలకి పాల్పడే గ్యాంగ్ వారిని వెంబడిస్తున్నారన్న విషయం తెలియదు. సో రూమ్కి తీసుకెళ్లారు, లోపలికి 3 వెళ్ళారు. తర్వాత జస్ట్ లోపలికి వెళ్ళి గడపెట్టి ఒక 2 minutes ఉన్నారు అంతే. బయట నుంచి గట్టిగా డోర్ కొడుతున్న శబ్దాలు వచ్చాయి. ఏంట్రా బాబు అని చెప్పి డోర్ తీస్తే ఒకేసారి 10 మంది లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసి వారిని చితకు కొడతారు. తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకుంటారు. మేము వీడియోలు తీసాం, ఈ వీడియోలు మొత్తం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ చేసేస్తా ఉంటాం. దీంతో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారు ఎంతైతే డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారో దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్, లేదంటే వాళ్ళ ఫోన్లు, వాళ్ళ వాచీలు, వాళ్ళ చైన్లు, బంగారం ఏదుంటే వాళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉంటే వాళ్ళకి ఉపయోగపడే అవన్నీ కూడా లాగేసుకుని చివరికి వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా కేపీహెచ్పిలో ఎక్కువగా జరుగుతుంది. చాలామంది అలాంటి ట్రాప్కి గురైపోయి కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. ఇలా మీకు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్న మహిళ కనిపించి ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్, ఇప్పుడు మీరు ఎక్కడో తుప్పల్లోకి లేకపోతే ఎక్కడో రూముల్లోకి ఎక్కడెక్కడికో పోతున్నారు. ఓయో రూమ్స్లో కూడా స్పై కెమెరాస్ పెడుతున్నారు. ఇప్పుడు చాలా టెక్నాలజీ యూజ్ చేసి తెలంగాణ పోలీస్ కూడా మీరు ఎక్కడ ఎంత చీకట్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఏం జరుగుతుంది ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసే ఆ సీసీటీవీ ఫుటేజెస్ని కూడా పెడుతున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త.